సంతోషంగా ఉన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుదాం. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వారు ఇక మీదట ఎన్నడూ వెలుపలకి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేము అను నా దేవుని పట్టణము యొక్క పేరును, ఆ క్రొత్త పేరు నేను వాని మీద రాసెదను. ఇక మీదట ఒక క్రొత్త పేరు వాని మీద వ్రాసేదను. చెప్పండి ఈ మాట ఒకసారి. ఇక మీదట క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. దేవుడు ఈ సంవత్సరము ఒక క్రొత్త పేరు మనకు అనుగ్రహించును గాక. అమ్మ నాది బంగారం లాంటి పేరమ్మా, అది మార్చుకోను అన్నారా? ఓకే, మంచిది. కానీ దేవుడిచ్చేటువంటి ఒక క్రొత్త పేరు. ఇక మీదట దేవుడు నీ పేరు మార్చును గాక. సో దేవుడు మన జీవితాల్లో అలాంటి అనుభవంలోనికి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైనటువంటి మా పరమ తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. చదవబడినటువంటి లేఖన భాగము మా కొరకు మీరు ఆశీర్వదించండి. కూడి వచ్చినటువంటి భక్తులను దీవించండి. నీ వాక్యం సజీవమైనది, ఇది రెండంచులు కలిగిన ఖడ్గము కంటే పదునైనదిగా మా ప్రాణము, ఆత్మ, దేహాలు విభజించినంత మటుకు దూరుచు హృదయాలు పరిశోధించే మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడండి. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. అందరూ ఆమేన్ చెబుదాం. ప్రియులారా, మనం చదివిన వాక్య భాగము ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలలో ఫిలదెల్ఫియా అనేటువంటి సంఘానికి వ్రాయబడినటువంటి మాటలు మనం చదువుకున్నాం. ఈ 7 సంఘాలలో చాలా ప్రత్యేకమైనటువంటి సంఘం ఫిలదెల్ఫియా సంఘం. ఈ 7 సంఘాలలో అన్ని సంఘాల్లో ఏదో ఒక పొరపాటు, నీ మీద తప్పు ఒకటి ఉంది, ఇది మోపాలి అని వ్రాయబడినటువంటి సంఘాలు ఉన్నాయి. 6 సంఘాలు. కానీ నీ మీద ఏ నేరము మోపబడదు, ఏ నేరము చెప్పబడని అద్భుతమైన సాక్ష్యం కలిగిన సంఘం ఫిలదెల్ఫియా సంఘం. ఈ సంఘం గురించి దేవుడు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నీకు నేను ఒక క్రొత్త పేరు పెట్టబోతున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. నీకు ఒక క్రొత్త పేరు వస్తుంది. ఎందుకంటే జయించు వారికి ఒక క్రొత్త పేరు ఇస్తాను. ఏమిటి ఆ పేరు అనంటే, పరలోకము నుండి దిగివచ్చుచు ఉన్నటువంటి యెరూషలేము అనేటువంటి పేరు నీకు పెడతాను అని దేవుడు సెలవిస్తున్నాడు. సో యెరూషలేము అనగా సమాధానపురము లేక సమాధానము, ద సిటీ ఆఫ్ పీస్, సమాధానముతో కూడినటువంటిది అని ఆ మాట యొక్క అర్థమయ్యేది. షలోమ్, పీస్, సమాధానం. షాలోమ్, యెరూషలేములో షలోమ్, సమాధానం. సో సమాధానము అనే పురముగా నీకు ఈ పేరు పెడతాను, నీ పేరు మార్చబడుతుంది అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. ఎందుకు ఆ సంఘమును చూచినప్పుడు మీరు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు చదువుకోండి. ఆ సంఘము చాలా అద్భుతమైనటువంటి సంఘముగా ఉంది. ఆ సంఘములో ఎక్కడ ఏ పొరపాటు లేదు. వారు చాలా త్యాగపూరితమైనటువంటి సంఘముగా ఉన్నారు. 7వ వచనం నుండి కనుక మీరు చదివినట్లయితే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెం,
అయినా నీవు నా వాక్యాన్ని ఎరుగను అనలేదు. శక్తి కొంచెమే. కాబట్టి నీ ఎదుట నేను తలుపు తీసి ఉన్నాను. యూదులు కాకుండా యూదులమని అబద్ధము చెప్పుకునేటువంటి సమాజపు వారిని నేను రప్పిస్తాను. వారు సాతాను సమాజపు వారు వచ్చి నీ పాదముల ఎదుట నమస్కారం చేస్తారు. ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకొనున్నట్లు చేసేదను. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని ఇతరులు తెలుసుకునేటట్లుగా దేవుడు చేస్తానంటున్నాడు. కారణం, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును నా ఓర్పు విషయమైనటువంటి వాక్యమును గైకొంటివి. సో ఈ సంఘముకున్న లక్షణం ఏంటంటే వాక్యము గైకొంటది. ఏ వాక్యము? కొంతమందికి వాక్యాల్లో కొన్ని బాగా ఇంట్రెస్ట్గా ఉండేటువంటి వాక్యాలు బాగుంటాయి. వాగ్దానాలతో కూడిన వాక్యాలు చాలా బాగుంటాయి. అది వినాలని అనుకుంటాం. బాగా మెచ్చుకునేటువంటి వాక్యాలు ఉంటాయి, అవి బాగా వినాలనిపిస్తుంది. నొచ్చుకునే వాక్యం కనుక పడింది అనుకోండి, ఆ రోజు అయిపోతాం మనం. ఇష్టం ఉండదు. ఈ సంఘానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఓర్పు విషయమైన వాక్యం, సమాధాన వాక్యం, బలపరిచే వాక్యం, ప్రోత్సహించే వాక్యము డిఫరెంట్ వేలో మనం అర్థం చేసుకుంటాం. దేవుని వాక్యానికి అందుకే రెండంచులు కలిగిన ఖడ్గము. ఒకప్పుడు ఒకని మీద పడుతుంది, మరొకప్పుడు ఇంకొకని మీద పడుతుంది. కాబట్టి రెండంచులు ఉంటాయి దీనికి. ఒకటి మనల్ని హెచ్చరిస్తుంది, ప్రోత్సహిస్తుంది, బలపరుస్తుంది. మరో ప్రక్కన సరిచేస్తుంది, మనల్ని కట్టడి చేస్తుంది, మనకు అప్పుడప్పుడు ఆపరేషన్ కూడా చేస్తుంది ఆ నైఫ్ వాక్యం. కానీ ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘం యొక్క లక్షణం ఏంటంటే వారు ఓర్పు విషయమైన వాక్యాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు. అంటే ఓర్చుకోవాలి, ఇంకా ఓర్చుకోవాలి, ఇంకొంతకాలం ఓర్చుకోవాలి, ఇంకా చూద్దాము, ఇంకా ఓర్చుకుందాము. పరిస్థితులు మనకు నచ్చడం లేదు, పరిస్థితులు మనకి ఇష్టం లేవు, పరిస్థితులు మనకు బాగాలేవు, ఓర్చుకుందాం అనే వాక్యాన్ని అంగీకరిస్తారు. అందుకే ఈ సంఘానికి వాళ్ళ మీద ఏ నేరము కూడా మోపబడలేదు. కాబట్టి నేను నిన్ను కాపాడుతాను, నేను త్వరగా వస్తున్నాను, ఎవరు కూడా నీ కిరీటాన్ని అపహరించకుండా చూసుకోండి. నా దేవుని పట్టణపు పేరు అయిన యెరూషలేము అనే క్రొత్త పేరు నేను మీకు ఇస్తున్నాను. చూసారా, ఎక్కడ ఈ సంఘమును గురించి మనం ఆలోచించినట్లయితే ఈ సంఘం ఓర్పు విషయమైనటువంటి వాక్యమును అంగీకరించింది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను నీకు క్రొత్త పేరు పెడతాను. క్రొత్త పేరు. ఈ క్రొత్త పేరు ఎలాంటిదంటే సమాధానకరమైన, సమాధానంతో కూడిన పట్టణము అని నేను నీకు పేరు పెడతాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ మాట నేను చదువుతున్నప్పుడు కొత్త పేరు పెట్టడం దేవుడికి ఏమి కొత్త విషయం ఏం కాదు. దేవుడు చాలామంది జీవితాల్లో, చాలా దేశాలకు, చాలా ప్రదేశాలకు ఆయన ఒక ప్రత్యేకమైన పేరును ఇవ్వడం మనం బైబిల్లో చూడగలుగుతాం. పేర్లు కొన్నిసార్లు డైరెక్ట్గా వారికి ఇవ్వబడినటువంటి పేర్లుగా చెప్పబడతాయి. ఉదాహరణ గుర్తు చేయాలంటే ఇజ్రాయెల్ దేశం పేరు ఒరిజినల్గా కనాను దేశం, కానీ దాన్ని అలంకారప్రాయంగా పాలు తేనెలు ప్రవహించే దేశము. క్రొత్త పేరు, దేవుడు అలాంటి క్రొత్త పేరు పెడుతూ ఉంటాడు. కొన్ని ప్రదేశాలకి, కొన్ని దేశాలకి, కొంతమంది వ్యక్తులకి ఆయన క్రొత్త పేరు పెడుతూ ఉంటాడు. అంటే ఆ లైఫ్ని ఒక నూతనమైన కోణంలో దేవుడు చూస్తున్నాడు గనక గాడ్ వాంట్స్ టు దేర్ లైఫ్
టు చేంజ్ ఇన్ దేర్ క్యారెక్టర్స్. వారి యొక్క జీవన విధానములో ఆ దేశం ఇలా మార్చబడుతుంది, ఆ ప్రజలు ఇలా మార్చబడతారు, వారికి ఒక కొత్త పేరు పరిగణలోనికి వస్తుంది అని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ఉద్దేశమైంది. సో ఇప్పుడు ఒకప్పుడు మన భారతదేశం కూడా ఒకప్పుడు ఉన్నటువంటి పేరు ఏంటంటే, ఇది బ్రిటిషు సామ్రాజ్యం క్రింద పరిపాలనలో ఉన్నటువంటి దేశము అనుకోండి. ఇప్పుడు భారతదేశం స్వతంత్ర దేశం, అది దీనికి సెక్యులర్ కంట్రీ. సో మనము స్వయం ప్రతిపత్తిని కలిగినటువంటి దేశంగా ఈరోజు ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపులోకి వచ్చింది. దేవునికి స్తోత్రం చెబుదాం. సో అలాగే దేవుడు మన జీవితాలను కూడా ఆయన క్రొత్త పేరుతో మన జీవితాలను పిలవాలని, మన జీవితాలు కూడా మార్చబడాలని, అలాంటి ఒక క్రొత్త విధానంలో నడిపించబడాలని దేవుని కోరిక ఉన్నది. ఈరోజు దేవుని వాక్యంలో కొంతమంది జీవితాల్లో దేవుడు వారి పేర్లు మార్చారు. అది ఈరోజు ఒక 2-3 విషయాలు గుర్తు చేసుకుందాం. గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఆదికాండం 17వ అధ్యాయము 5వ వచనంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక మాటను మనం చదువుదాము. ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నేను నియమించాను కాబట్టి నీ పేరు అబ్రాహాము అని పిలువబడుతుంది. సో నీ పేరు అబ్రాము ఒకప్పుడు, కానీ ఇప్పుడు అబ్రహాముగా పిలుస్తున్నాను. మధ్యలో ఒక అక్షరం చేరింది. ఏంటది? హా అనే అక్షరం. అబ్రహాముకి డిఫరెన్స్ ఏంటి అని అంటే, అబ్రాము అనేటువంటి మాటకి గౌరవప్రదమైన వాడు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి పేరు అది. గౌరవప్రదమైన తండ్రి, గౌరవప్రదమైన వ్యక్తి, గౌరవప్రదమైనటువంటి సంఘము లేక దేశము అని అబ్రాము అనేటువంటి పేరుకు అర్థాన్ని చూస్తాం. అంటే ఈయనకి ఇప్పుడు వరకు అబ్రహాము చాలా గౌరవప్రదమైనటువంటి వాడిగా ఉన్నాడు, చాలా మంచివాడిగా ఉన్నాడు. అబ్రహాము ఆ దేశంలో ఒక మంచి పేరు ఎన్నిక కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఫాదర్ మంచి బిజినెస్ మ్యాగ్నెట్, ఆయన మంచి పేరు, మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడు అబ్రాము. కానీ దేవుడు ఆయనకి ఏం చెప్పాడు అనంటే, అబ్రాము నీ పేరు ఇప్పటి వరకు నీకు గౌరవం తెచ్చేదిలాగా ఉంది, ఇప్పటి వరకు నీవెవరో ఏంటో కనబడేలాగా ఉంది, నీకు పేరు, నీకు ప్రతిష్టలు, నీకు గౌరవము, నీకు ఘనతలు వచ్చేలాగా ఉంది. ఇప్పటి వరకు కూడా, ఇప్పటి వరకు నీకున్నటువంటి పేరు మంచిదే, కానీ దాన్ని ఇంకా ఎక్కువ నేను చేయబోతున్నాను. అది ఎలాగూ అనంటే, నీ పేరు అబ్రహాము అని మార్చుచున్నాను. అలా మార్చడానికి గల కారణం ఏంటి అనంటే, అక్కడ గాడ్ హ్యాస్ టోల్డ్ అబౌట్ హిస్ నేమ్ అబ్రహాం, ద మీనింగ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము అని ఎందుకు పేరు పెట్టాలి అనంటే, నీవు అనేక జనులకు తండ్రివి అవుతావు. అబ్రహాము అనగా నువ్వు అనేకులకు తండ్రివి అవుతావు. ఇప్పటి వరకు ఒక గౌరవప్రదమైన స్థానంలో, ఒక గౌరవప్రదమైన వ్యక్తిగా, ఒక గౌరవప్రదమైనటువంటి ఒక లిమిటెడ్ ఏరియాస్లో, లిమిటెడ్ పొజిషన్స్లో మనం ఉండొచ్చు. అంటే మన గౌరవాన్ని మనం కాపాడుకోవడానికి, మన స్థితిని మనం కాపాడుకోవడానికి, మన స్టాండర్డ్స్ మనం కాపాడుకోవడానికి ఉండొచ్చు. మంచిది, అలా ఉండాలి. ఎవరైనా కూడా వారి యొక్క స్థానంలో వారి గౌరవాన్ని వారు నిలబెట్టుకోవాలి, వారి గౌరవాన్ని వారు కాపాడుకోవాలి, వారికి ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకోవాలి, వారికి ఇచ్చిన స్థానాన్ని కాపాడుకోవాలి, వారి పేరు నిలబెట్టుకోవాలి, వారి జీవితాన్ని
మనల్ని దేవుడు ఎంతవరకు ఉంచాడో అంతవరకు గౌరవం కాపాడుకోవాలి. అబ్రహాం కూడా అలాగనే కాపాడుకున్నాడు. కానీ దేవుడు ఇప్పుడు అంటున్నాడు, నీ లెవెల్ ఇంకొంచెం మారుస్తున్నాను, ఇంకొంచెం హై లెవెల్కి నేను నిన్ను తీసుకొని వెళుతున్నాను. అదేంటి అని అంటే, నీ పేరు అబ్రహాము, ఎందుకనగా నీవు అనేకులకు తండ్రి అవుతావు. చెప్పండి, అనేకులకు. సో అనేకులకు తండ్రి అవ్వాలి, అనేకుల కొరకు ఒక దీవెనకరమైన వ్యక్తిగా ఉండాలి, అనేకుల కొరకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలి, అనేకులకు ఒక ఆత్మీయ తండ్రిగా ఉండాలి, అనేకులకు ఒక నాయకుడుగా ఉండాలి అనుకున్నట్లయితే వీ షుడ్ చేంజ్ అవర్ నేమ్. మన పేరును మార్పు చేసుకునే ఆ లెవెల్కి మనం వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. అబ్రహాము, నువ్వు ఇక అబ్రహామువి. అయితే నీవు అంత గొప్ప తండ్రిగా మార్చబడాలి, అంత గొప్ప స్థాయికి వెళ్ళాలి, అనేకులకు తండ్రిగా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసా? దేవుడు అక్కడ తెలియజేసిన ఒక మాట ఉంది, నీవు నిందారహితుడవుగా ఉండవలెను. చదువుతారా? 17వ అధ్యాయం మొదటి నుంచి కనుక మీరు చదువుకున్నట్లయితే, నీవు నిందారహితుడుగా ఉండాలి, నా సన్నిధిలో నడుచుకొనున్నట్లు నిందారహితుడుగా ఉండుము. నిందారహితుడు అనగా నిందలేని వాడిగా. ఎటువంటి నింద, ఎటువైపు నుండి మనకు నిందలు రాకుండా కాపాడుకోవాలి. ఎవ్వరు కూడా మనల్ని నిందించుటకు అవకాశం ఇవ్వకూడదు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, నిందించుటకు శత్రువుకి మీరు అవకాశము ఇవ్వకూడదు. కొన్నిసార్లు నిందించుటకు అవకాశం ఇస్తాము, నిందలు వచ్చి పడతాయి, ఆ నిందలు తట్టుకోలేక ఏడవడం తప్పితే ఇంకా వాళ్ళ మీద నిందలు వేయటం కూడా జరుగుతూ ఉంటుంది. అసలు ఒక వ్యక్తి అబ్రహాములాగా అనేకులకు ఒక ఆదర్శంగా, అనేకులకు ఒక మాదిరిగా, అనేకులకు ఒక తండ్రిగా, అనేకులకు ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తిగా జీవించాలంటే నిందలు రాకుండా కాపాడుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్పాడా దేవుడు అబ్రహాముకి అని ఆలోచిస్తే ఓ సంఘటన జరిగింది. 16వ అధ్యాయంలో తర్వాత మీరు చదువుకోవచ్చు. అదేమిటి అనంటే, హాగరుని వివాహం చేసుకోవటానికి శారమ్మ ప్రోత్సహించింది. సో వారిద్దరు కూడా బై మిస్టేక్ దే డిడ్ ఎ గ్రేట్ మిస్టేక్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. సో అది అబ్రహాము విషయంలో దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన. ఇప్పటివరకు నువ్వు చాలా గౌరవంగా ఉన్నావు అబ్రహాము, ఇప్పటివరకు ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నావు, కానీ నువ్వు ఇంకా గొప్ప స్థితికి వెళ్ళబోతున్నావు, ఒక గొప్ప స్థాయికి నువ్వు వెళ్ళబోతున్నావు, అనేకులకు తండ్రివి కాబోతున్నావు. కాబట్టి నీ లైఫ్లో నిందలు రాకుండా కాపాడుకో, ఏ నింద నీకు పడకూడదు. అందుకనే హాగరుని వదిలిపెట్టు. 16వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే, అబ్రహాము దేవుని మాట విని వారు చేసిన పొరపాటు ఇప్పటి వరకు ఆయన లైఫ్లో ఎంతో మంచి గౌరవప్రదమైనటువంటి వాడు. అబ్రహాం జీవితాన్ని మనం 12వ అధ్యాయం నుంచి చూసినప్పుడు అబ్రహాం ఎక్కడ మిస్టేక్ చేసినట్టు అనిపించదు. దేవుని మార్గంలో ఎంతో చక్కగా నడుచుకున్నటువంటి ఒక విశ్వాసిగా కనబడతాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి హాగరు విషయంలో పొరపాటు జరిగింది. అందుకే దేవుడు ఎంత మంచివాడంటే సరి చేస్తాడు, బాగు చేస్తాడు. అబ్రహాము, నీకు నింద వస్తుందయ్యా, ఇలాంటి నిందలు రాకుండా ఉండాలంటే ఇప్పటి వరకు నువ్వేం పొరపాటు చేసావు దాన్ని సరి చేసుకో. అలాంటి నిందలు రాకుండా కాపాడుకో నువ్వు. ఎందుకంటే నా ప్లాన్, నా ఐడియా ఏంటంటే నువ్వు అనేకులకు తండ్రివి కావాలి, అనేక జనాలకు తండ్రివి కావాలి, అనేక జనాంగములకు తండ్రివి కావాలి. సో నీ పొజిషన్ చాలా గొప్పదిగా కాబోతుంది. దట్స్ వాట్ మై ప్లాన్ అబౌట్ యువర్ లైఫ్. సో యు లివ్ యాజ్ ఏ అబ్రహాం, నాట్ అబ్రామ్. నీ గౌరవము, నీ పేరు, నీ ప్రతిష్టలు నీ ఇప్పటివరకు నువ్వు కాపాడుకున్నావు, బాగుంది, అంతవరకు బాగానే ఉంది. కానీ నీకు నిందలు రాకుండా చూసుకోవాలి.
సంఘము దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో కూడా దేవుడు మన జీవితంలో ఒక మంచి లైఫ్ మనకిచ్చారు. ఇంకా దేవుడు మన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి రీతిలో నడిపించాలి అని అనుకున్నట్లయితే నిందలు రాకుండా కాపాడుకోవాలి, ఎటువంటి నిందలు రాకుండా చూసుకోవాలి. అబ్రహాము, నేను నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తున్నాను, అనేక జనాంగాలకు దీవెనకరంగా చేయబోతున్నాను. ఈ ఉదయకాల సమయం అందు ప్రియ దేవుని సంగమా, నీ పేరును దేవుడు మార్చాలని చూస్తున్నాడు. ఇప్పటి వరకు ఉన్న పేరు కంటే ఇంకా గొప్ప పేరు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. నీ లైఫ్ను దేవుడు మార్చబోతున్నాడు. అనేకుల కొరకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, నీ జనాంగములకు దీవెనకరంగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. నీ కుటుంబానికి దేవుడు నిన్ను దీవెనకరంగా చేయబోతున్నాడు. నీ యొక్క బంధువులకు నిన్ను ఒక ఘనమైన పాత్రగా దేవుడు నిన్ను చేయబోతూ ఉన్నాడు. నీ చుట్టూ ఉన్నటువంటి వారందరికీ ఒక దీవెనకరమైన వ్యక్తిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. నీ పేరే మార్చబోతున్నాడు. దేవుని స్తోత్రం. నీ పేరు మార్చబడాలంటే నీ తీరు మారాలి. ఆమేన్. నీ తీరు మారాలి. నిందలు రాకుండా చూసుకో. నీ క్యారెక్టర్ని చేంజ్ చేసుకో. దేవుడు నీకు ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థాయిని ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి నీ తీరు మార్చుకో. దేవుడు మన ఎడల ఒక గొప్ప ప్లాన్ కలిగి ఉన్నాడు. మన తీరు మార్చుకోవాలి. నిందలు లేని వారిగా జీవించడానికి ట్రై చేయాలి. దేవునికి స్తోత్రం. అబ్రహాం, నీ పేరు మార్చబోతున్నాను. నిజంగానే దేవుడు అబ్రహాముకు చెప్పిన మాట ప్రకారంగా తను లైఫ్ చేంజ్ చేసుకున్నాడు. జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడు. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా అబ్రహాము సంతానముగా పిలువబడుతున్నారంటే దేవుడు ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితం, నా జీవితం, మనందరం కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన లైఫ్ని, మన పేరుని మార్చడానికి చూస్తున్నాడు. అబ్రహాము జీవితాన్ని మార్చినట్లుగా మన పేర్లు కూడా మార్చును గాక. అండ్ ద సెకండ్ పర్సన్, బైబిల్లో ఇంకో వ్యక్తిని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. ఆదికాండం 32వ అధ్యాయము 28వ వచనములో చూచినప్పుడు దేవుడు ఇక్కడ యాకోబు పేరు కూడా మార్చినట్లు మనం చూడగలం. ఎస్, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు గాని యాకోబు అనబడదు. ఇది మనందరికీ తెలుసు. దేవుడు యాకోబు జీవితాన్ని, యాకోబు పేరును మార్చేశాడు. దేవుడు అబ్రహాము పేరును అబ్రాము నుంచి అబ్రహాముగా దేవుడు మార్చేశాడు. ఇక్కడ యాకోబు జీవితాన్ని ఇశ్రాయేలుగా మార్చాడు. మార్చడానికి గల కారణం ఏంటి అంటే, యాకోబు అనే మాటకు అర్థము మోసగాడు అని అర్థం. చెప్పండి, యాకోబు అంటే మోసగాడు. మోసగాడని ఎందుకు పెట్టారు అని అంటే, అతను చిన్నప్పటి నుంచే మోసపూరితమైనటువంటి క్యారెక్టర్ కలిగి ఉన్నాడు. ఇతని మనస్తత్వమే మోసం చేయడం. అంటే అతని గురించి చెప్పాలంటే, తల్లి గర్భంలో నుంచే ఏసావుని మడమ పట్టుకుని ఏసావు పెద్దవాడిగా వెళ్ళకూడదు అని మడమ పట్టుకొని వచ్చినటువంటి వాడు యాకోబు. అంటే తల్లి గర్భంలోనే గడిబిడి చేశాడు. అందుకే రెబెక్కమ్మ ఏడుచుకుంటుంది దేవుడి దగ్గరికి పోయి, దేవుడా ఏంటి నా స్టమక్లో అంత గడిబిడిగా ఉంది, ఏదో యుద్ధాలు జరుగుతున్నట్టు ఉన్నాయి అనిపించింది. దేవుడి దగ్గర పోయి ఏడ్చింది. దేవుడేమో కూల్గా, భయపడొద్దు రెబెక్క, నీ కడుపులో 2 జనాంగాలు ఉన్నారు. 2 మనుషులు కాదంట. ఎవరున్నారు? జనాలే ఉన్నారు. ఉంటే ఉన్నారు నాయన, వాళ్ళు తన్నుకుంటున్నట్టు అనిపిస్తుంది అని దిగులు పడిపోతుంది. ఏం భయపడద్దు, కొద్దిసేపు ఓర్చుకో. వాడు బయటకు వచ్చిన తర్వాత వాడి గుణమే అంతే. వాడు అలాగే చేస్తుంటాడు. ఒకడు ఉన్నాడు లోపల నీ పొట్టలో, వాడు అందరిని గలిబిలి చేస్తాడు. కొద్దిగా ఓర్చుకో. రెబెక్కమ్మ పాపం ఎలాగో దేవుడు చెప్పాడు ఓర్చుకుంది. యాకోబు ఏసావు వచ్చేసారు. యాకోబు చిన్నప్పటి నుంచి కూడా మరి మనకు తెలుసు కదా, అన్నని మోసం చేసి, తండ్రిని మోసం చేసి, మోసం చేసినాడు పారిపోతాడుగా, ఉండలేడుగా. అంటే ఇతనికి
తను నాది, నేను అనే స్వభావం ఎక్కువ ఉంది. ఇది నాకు, అన్నది కూడా నాకు కావాలి, తండ్రిది కూడా నాకు కావాలి, ఈ ఆస్తులు కావాలి, ఈ అంతస్తులు కావాలి, వాళ్ళది నాకు కావాలి, వీళ్ళది నాకు కావాలి, ఎవరో ఒకళ్ళది తీసుకొని ఆనందించడం తప్పితే తను కష్టపడటం, తను ప్రయాసపడటం అనేటువంటి స్వభావం ఉండదు ఇలాంటి వాళ్ళకి. ఇతరులు తీసుకోవటం అలవాటు పడినటువంటి వాడికి ఎలా ఉంటుందంటే కష్టపడటం అలవాటు ఉండదు, ఆ మనస్సు రాదు. యాకోబు జీవితంలో కూడా అలాగే అలవాటు పడిపోయాడు. ఏది కావాలన్నా పక్కనోడిది లాక్కోవటమే, మోసపూరితమైన జీవితం. అందుకని దేవుడు ఏం చేశాడంటే కష్టపడటం నేర్పించటానికి మామ దగ్గరికి పంపించాడు. మామ దగ్గరికి వెళ్ళిన తర్వాత 20 ఏళ్ళు ఇక చూసుకోండి, ఆ మామూలోడు కాదు, ఆ మామ మిలిటరీ కమాండర్ లాంటి వాడు. తీసుకెళ్ళి పొలాల్లో పడేశాడు. గొర్రెలు కాసేరా అన్నాడు. ఇంటికి రాటాకి లేదు, పండగలకి పబ్బాలకి తప్పితే ఆ మంచులో ఎండల్లో ఆడబడి ఉండటమే. అలాంటోడు 20 ఏళ్లలో 10 సార్లు జీతాలు మార్చాడు. అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జీతాలు కౌంటింగ్ చేస్తూ ఆ జీతంలో కూడా మొత్తం కటింగులు ఫిట్టింగులు పెట్టి ఏమీ లేకుండా జీరో బ్యాలెన్స్ చేసేవాడు. అటోడు దొరికాడు. ఇప్పుడు దాకా మోసం చేసి ఇప్పుడు దాకా నాది 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 అనుకున్నాడు కదా. యాకోబు కళ్ళు తెరుచుకున్నాడు. ఇదేంటిరా జీవితం అంటే ఏంటిరా, కష్టపడాలి కాబోలు. 20 సంవత్సరాలు కష్టపడ్డాడు. కష్టపడినా కూడా జీరో అయిపోయింది. ఎందుకంటే ఇప్పటి వరకు దోచుకున్నాడు కదా. దోచుకుంటే ఎంత కష్టం ఉంటుందో యాకోబుకి ప్రాక్టికల్గా దేవుడు నేర్పించాడు. ఇతని కష్టాన్ని మామ దోచుకుంటున్నాడు, ఇతని శ్రమని మామ దోచుకుంటున్నాడు, ఇతను దాచుకున్నది అతను దాచుకుంటున్నాడు. ఇప్పుడు అర్థమైంది యాకోబుకి, అరే మోసం చేయడం ఎంత భయంకరమైంది అని. అప్పుడు దేవుడు పాదాల మీద పడ్డాడు. దేవా, నేను ఎంతమందిని మోసగించానో, మోసగించిన వాళ్ళందరూ ఎంత కష్టపడ్డారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నాకు ఎవరో ఇవ్వడం కాదు, ఎవరిదో తీసుకోవడం కాదు, నీవు నన్ను దీవించాలి. నువ్వు ఆశీర్వదిస్తేనే అది నిజమైన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. కమాన్ 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 యాకోబు, ఇప్పుడు వచ్చావు లైన్లోకి. ఇప్పుడు అర్థమైంది నీకు జీవితం. ఇప్పుడు మోసగిస్తే మోసపోయిన వాడు ఎంత బాధపడుతున్నాడో, నువ్వు లాక్కున్నవాడు అవతలవాడు ఎంత బాధపడుతున్నాడో, నీవు దోచుకున్నవాడు అవతలవాడు ఎంత బాధపడుతున్నాడో, నీవు కష్టపెట్టిన వాడు ఎంత బాధపడుతున్నాడో నీకు అర్థమైంది కదా. ఓకే, నువ్వు రియలైజ్ అయ్యావు కాబట్టి ఇప్పుడు ఒప్పుకున్నావు. నీవు నన్ను దీవిస్తేనే ఒప్పుకున్నావు. ఐ వాంట్ చేంజ్ యువర్ నేమ్. ఇప్పటి వరకు నువ్వు మోసగాడిగా ముద్రించబడ్డావు. ఇప్పటి వరకు నీకు ఒక పేరుంది. ఇప్పటి వరకు నువ్వు లాక్కునేవాడువని, తీసుకునేవాడువని, బలవంతం చేసేవాడువని, ఇతరుల సొమ్మును ఆశించేవాడివి, లాక్కునేవాడువని నీకు పేరుంది. కానీ నా ప్లాన్ ఏంటో తెలుసా? నీవు ఇతరులకు దీవెనకరంగా ఉండడానికి పోరాడి గెలిచేవాడవనే పేరు నీకు ఇవ్వబోతున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు నువ్వు ఓడిపోయావు. అన్న దగ్గర లాక్కొని అన్న దగ్గర నుంచి పారిపోయావు. తండ్రిని మోసగించి తండ్రి యొక్క అనుసంధానాన్ని, ఆ రిలేషన్ని ఒక 20 ఏళ్ళు పోగొట్టుకున్నావు. ఇంతకాలం నీకు ఆ పేరు, నువ్వు అంత లాస్ అయిపోయావు, ఓడిపోయావు. మామ దగ్గరికి వెళ్ళావు, అక్కడ ఓడిపోయావు, అన్ని చోట్ల ఓడిపోయావు నువ్వు. కానీ నేను నీ పేరు మార్చబోతున్నాను ఇక నుంచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పేరేంటో తెలుసా? నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచేది వాడివై ఉన్నావు. దేవునికి స్తోత్రం. నీవు పోరాడి గెలిచేవాడిగా నేను చేయబోతున్నాను. ఇప్పటి వరకు ఓడిపోయిన వాడిగా ఉన్నావు. నీవు పోరాడావు కానీ ఓడిపోయావు. ఎంతో ప్రయాసపడ్డావు, ఓడిపోయావు. ఎంతో కష్టపడ్డావు, ఓడిపోయావు. కారణం, మోసపూరితంగా కష్టపడ్డావు, మోసంతో కష్టపడ్డావు. ఇక నుంచి నీ పేరు మార్చేస్తా.
నువ్వు కష్టపడి గెలిచేవాడిగా నేను చేస్తాను. దేవునికి స్తోత్రం. సో అనగా ఈ లోకంలో ప్రియమైన దేవుని సంగమా, మన జీవితంలో కూడా మనుషులతో పోరాటాలు ఉంటాయి, దేవునితో కూడా పోరాటం ఉంటుంది. దేవునితో పోరాటం ఏంటి? దేవుడు మనతో పోరాడుతూ ఉంటాడా? అవును, పోరాడుతూ ఉంటాడు. దేవుడు మనతో పోరాడుతూ ఉంటాడు. ఎందుకు పోరాడతాడు? మన జీవితం మీదలో ఆయన ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉంటాడు. అది అప్పుడప్పుడు బాంబులు పడుతూ ఉంటాయి. ఒక ప్లాన్ కలిగి ఉంటాడు. ఆ ప్లాన్లోకి వచ్చే వరకు దేవుడు పోరాడుతూ ఉంటాడు. ఉదాహరణకి క్లాసులో కూర్చున్న పంతులు గారు ఇంత బెత్తం ఎత్తుకొని వస్తాడు. ఎందుకు వస్తాడు? ఆయన కోసమా? మనకి ఆయనకి ఏం ప్రాబ్లం లేదు. ఆయన జీతం ఆయనకు వస్తుంటుంది, ఆయన అటెండెన్స్ వేసుకుంటాడు. వస్తానే హెడ్ మాస్టర్ దగ్గర సంతకం పెట్టి వస్తాడు, నేను అటెండ్ అయ్యానని. ఆయన అటెండెన్స్ ఆయన వేసుకొని వస్తాడు, ఆయన జీతం ఆయనకు వస్తుంది. మరి బెత్తం తీసుకొని మనల్ని ఒళ్ళు పగలగొట్టడం దేనికి? మనతో ఆయనకు పోరాటం దేనికండి? దేనికో తెలుసా? మన ఎడలో ఒక ప్లాన్ ఉంది. ఈ సంవత్సరం ఇది చదివితే నెక్స్ట్ లెవెల్లోకి నువ్వు వెళ్ళాలి, ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి అనేటువంటి ఒక ప్రణాళికతోటి వాళ్ళు ఉంటారు. దానిలోనికి మనం రానప్పుడు వాళ్ళు మనతో పోరాడుతూ ఉంటారు. అలాగే ఒక ఎంప్లాయీ కానీ, ఒక పిల్లలు కానీ, ఒక కుటుంబంలో కానీ మంచి కొరకు మనతో పోరాడుతున్నాడు. దేవుడు కూడా అలాగే మనతో పోరాడుతూ ఉంటాడు. అరే నాన్న, నేను నీకోసం ఒక ప్లాన్ కలిగి ఉన్నాను, దానిలో ప్లాన్లోకి రావడం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నావు. పోరాడుతుంటాడు దేవుడు. కానీ ఇప్పుడు యాకోబు దేవునితో పోరాడి దేవుని దగ్గరే గెలిచేశాడు. దేవునికి స్తోత్రం. దేవునితో పోరాడి దేవుని దగ్గర ఎలా గెలిచాడో తెలుసా? నువ్వు నన్ను దీవిస్తేనే కానీ ఇక నేను నిన్ను వదిలిపెట్టను. అది గెలవడం అంటే. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి పట్టుకోవడం, దేవునితో ఉండడం, దేవుని మాట వినడం, దేవుని చిత్తం చేయడం, దేవుని ఆలోచనలోనికి రావడమే గెలవడం దేవుని దృష్టిలో. నువ్వు మనుషులతో కూడా పోరాడావు ఇప్పటి వరకు, ఓడిపోయావు. కానీ ఇక నుండి నువ్వు మనుషులతో పోరాడతావు, మనుషుల దగ్గర కూడా నువ్వు గెలుస్తావు. దేవునికి స్తోత్రం. సో నీ పేరిక మార్చేస్తున్నా, ఇజ్రాయేలు అనగా నీవు గెలిచేవాడివై ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇప్పటి వరకు ఓడిపోయిన వాడిగా ఉన్నావేమో, ఏ పరిస్థితుల్లోనైనా ఓడిపోతున్న వ్యక్తిగా ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పేరు మార్చేస్తాడు. అయితే మన తీరు మార్చుకోవాలి. అబ్రహాము తీరు మార్చుకోవాలి, నింద రాకుండా. యాకోబు తీరు మార్చుకోవాలి. అదేమిటంటే మనుషుల మీద కాకుండా దేవుని మీద ఆధారపడటం అనే తీరు మార్చుకుంటే మన పేరే మారిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అండ్ ఫైనల్లీ దేవుని వాక్యంలో మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 17-18 వచనాల్లో చూసినప్పుడు ఇక్కడ పేతురు జీవితాన్ని కూడా దేవుడు పేరు మారుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు పేతురుని పేరు మార్చినట్టుగా మనం చదువుతాం. మనందరికీ మార్చిన పేరే ఎక్కువగా తెలుసు. కానీ పేతురుకి అసలు పేరు ఒకటి ఉంది. ఆ పేరు ఏంటంటే సీమోను బర్ యోనా. యోనా కుమారుడు అయినటువంటి సీమోను. బర్ అంటే కుమారుడు, యోనా కుమారుడు, సీమోను అనేటువంటి మాటకు అర్థము రెల్లు, గడ్డి పరక అనేటువంటి అర్థం. అంటే పేతురు వాళ్ళ తల్లిగారు ఎందుకు అలాంటి పేరు పెట్టిందో నాకు తెలియదు, కానీ పీసోడు అని పెట్టింది. అంటే మనకు తెలిసిన భాషలో పేతురు పేరు ఏంటి చెప్పండి? అరే పీసోడు అంటలా, పీసు అంటే గడ్డి పోస, గడ్డి పరక, అలాంటి పేరు పెట్టింది. అంటే పుట్టినప్పుడు ఎలా పుట్టాడో మనోడు, ఇదేంట్రా నాయన ఆకారం లేకుండా పుట్టాడు. బహుశా ఇప్పుడు టెక్నాలజీ కనుక అప్పుడు ఉన్నట్టయితే తీసుకెళ్ళి తక్కెళ్ళలో పెడితే వెయిట్ చాలా తక్కువ ఉండి ఉంటాడు, సన్నగా చిన్నగా ఉండి ఉంటాడేమో పేతురు. ఆ తగిళ్ళలో పెడితే నాయన రావాల్సిన వెయిట్ రాలేదు అని అనుకుంటూ ఉండేవాళ్ళేమో. కొంతమంది పుడతారు నాయన ఉండాల్సిన వెయిట్ కంటే బండలాగా పుడతారు. ఆ తల్లి కడుపులో ఉండగానే ఏమి తింటాడో ఏమో. కొంతమంది చాలా కష్టపెట్టి పుడతారు కూడా. కొంతమంది ఒకవేళ పేతురు కూడా ఆ తల్లి గడ్డి పరక అని పేరు పెట్టింది అని అంటే బహుశా ఆ ఆకారం అలాగే ఉండి ఉంటుందేమో. కానీ జీవితంలో కూడా కొన్నిసార్లు పేతురు అలాగే గడ్డి పరకలాగే, రెల్లులాగే
కొన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ ఆయన లైఫ్లో చూడగలుగుతాం. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన లైఫ్ మనకు పరిచయం అవుతుంది. అప్పుడప్పుడు ఆయన పడిపోవడం, వెంటనే లేవడం, గాలికి భయపడటం. ఇప్పుడు రెల్లు ఉందనుకోండి, గాలి వచ్చినప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అలాగే ఆయన భయపడడం, ఫీల్ అవ్వడం, ఇలాంటి విషయాలు కూడా మనం చూస్తాం. అలాగే అదే సమయంలో ఆయన చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. యేసుప్రభు వారు ఆయన్ని టెస్ట్ చేసేటప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఆ ఫెయిత్ లెవెల్స్ కూడా చాలా ఒక రాయిలాగా, ఒక బండలాగా ఆయన జీవించేవాడు. అంటే కొన్నిసార్లు ఆయన్ని గద్దించినప్పుడు, ఆయన్ని సరిచేసినప్పుడు వెంటనే అది పెద్ద సీరియస్గా తీసుకోకుండా దాన్ని సరి చేసుకుంటూ నిలబడేవాడిగా ఉన్నాడు. కానీ ఇప్పటికీ చాలామంది ఎంతో స్ట్రాంగ్గా ఉన్నారు అనుకున్నా కూడా చిన్న మాట గనక కఠినంగా గనక వచ్చిందంటే అలిగి మూలన కూర్చొని అలిగి దూరం అయిపోయి రెల్లులాగా. పేతురే నయ్యం, పేరు రెల్లే కానీ ఆయన చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు. యేసు ప్రభు వారిని బాగా స్టడీ చేశాడు. అందుకనే పేతురుని ఎన్నుకోవడానికి గల కారణం, పేరు రెల్లు, ఎగిరిపడేవాడు, పడిపోయేవాడు, గాలికి ఎగిరిపోతుంటాడు అనుకునేటువంటి వ్యక్తి చాలా గట్టిగా ఉన్నాడు. కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, చాలా గట్టి వాళ్ళు అనుకున్న వాళ్ళే ఏదన్నా కొంచెం గట్టి మాట తగిలిందంటే, సరిచేసే మాట కనుక ఏమైనా మాట్లాడితే, ఏదైనా ఇది ఇలా ఉండాలి అని సరి చేసినట్లయితే ఇక మళ్ళీ కనపడకుండా ఆ స్థానంలోకి కూడా రాకుండా ఉంటుంటారు. కొన్నిసార్లు అలాగే ఉంటుంది. యేసు ప్రభు వారు పేతురును బాగా పరీక్షించాడు. కొన్నిసార్లు మాట్లాడినప్పుడు ఇంకా సీరియస్గా ఉన్నాడు తెలుసు, సైతానా అని కూడా సంబోధించాడు ఇండైరెక్ట్గా యేసు ప్రభు వారు పేతురుని. నీళ్ళ మీద నడిచేటప్పుడు ఆ నీళ్ళల్లో మునిగిపోయినప్పుడు ఏమన్నాడు తెలుసా, అల్ప విశ్వాసి. నేను ఇంత విశ్వాసంగా ఉంటే నన్ను అల్ప విశ్వాసం అంటాడేంటి అని అనుకోలేదు. దాన్ని లైట్గా తీసుకున్నాడు. నిజమే కదా, నేను అవిశ్వాసంతో ఉండబట్టే కదా మునిగిపోయాను అనుకుని సరి చేసుకొని వెళ్ళిపోయాడు. దేవుడు ఇవన్నీ కూడా ఆయన్ని స్ట్రెంగ్థన్ చేయడానికి, బలపరచడానికి, ఆయన్ని విశ్వాసంలో పురికొల్పడానికి అనేకసార్లు కఠినంగా మాట్లాడాడు. అందుకే పేతురుని చూసి యేసు ప్రభు అన్నాడు, నీ పేరు మార్చాలనుకుంటున్నానయ్యా అన్నాడు. ఏం నాయనా, ఎందుకు? నీ పేరు రాయి అని పెడదాం అనుకుంటున్నాను. అదేంటి నాయనా, మా అమ్మ ఏమో గెడ్డి అని పెట్టింది, నువ్వేమో రాయి అని పెడతావు? ఇంక వేరే ఏం పేర్లు లేవా? ఎంత మంచి పేర్లు, అందరు భలే పిలుచుకుంటున్నారు, బుజ్జి, కన్న. అబ్బో, ఇప్పుడు అసలు నోరు తిరగని పేర్లు పెట్టుకొని పిలుచుకుంటున్నారు. పేతురు అడుగుంటాడు, ప్రభువా నీ దగ్గరికి వస్తే ఏదన్నా మంచి పేరు అన్న పెడతాం, మా అమ్మ ఏదో గెడ్డోడా అని పెట్టింది, కనీసం ఏదన్నాను బంగారమైనో లేకపోతే వెండేనో ఏదన్నా పెడతావేమో అనుకుంటే నువ్వు రాయి బండ అని పేరు పెడతావేంటి నాయనా అని అడిగాను. అవునరా, నీ క్యారెక్టర్ ఎలాంటిదంటే యు ఆర్ ఏ స్ట్రాంగ్ పర్సన్, యు ఆర్ పెట్రా. పెట్రా రాయి అంటే చిన్న రాయి కాదు, పెట్రా పెద్ద బండ. కొన్నిసార్లు కొండల్లో ఉంటాయి పెద్ద పెద్ద బండలు ఉంటాయి. యు ఆర్ ఏ రాక్, పెట్రా. నీ లైఫ్ ఎలాంటిదంటే ఒక పెద్ద బండ లాంటి వాడివి. ఎంత పెద్ద బండ అంటే నీ మీద సంఘాన్ని గట్టే అంత గట్టివాడిగా నువ్వు ఉన్నావు. దేవునికి స్తోత్రం. నీ ఫెయిత్ లెవెల్స్ కానీ, నీ యొక్క స్ట్రెంగ్త్ కానీ, నీ యొక్క ప్రేయర్ కానీ, నీవు చేసేటువంటి ఆ ఫెయిత్ లెవెల్స్ని చూస్తున్నప్పుడు యు ఆర్ బికమ్ ఏ గ్రేట్ స్టోన్, ఏ గ్రేట్ పెట్రా అండ్ రాక్. నీ మీదే నా సంఘాన్ని కట్టాలనుకుంటున్నాను. నీ లైఫ్ అలాంటిది. సో దట్స్ వై ఐ వాంట్ టు చేంజ్ యువర్ నేమ్ యాజ్ అ పీటర్, పెట్రా, పేతురుగా మారుస్తున్నాను అని ప్రభు చెప్పాడు. నిజంగా అది ఎంత గొప్ప విషయం. వెంటనే పరలోకపు తాళపు చెవులు ఆయనకి ఇచ్చి, పరలోక రాజ్యం యొక్క అధికారాన్ని కూడా నేను నీకు ఇస్తున్నాను, నీ మీద సంఘాన్ని కడతాను, ఈ సంఘం ఎదుటి ఎవరు నిలవలేరు, నీ ద్వారా కట్టబడేటువంటి సంఘం, మీ ఫెయిత్ మీద కట్టబడే సంఘం, నీ విశ్వాసం మీద కట్టబడే సంఘం ఒక డిఫరెంట్ వేలో స్టార్ట్ అవుతుంది. దేవునికి స్తోత్రం. ఓ ప్రత్యేకమైన రీతిగా నువ్వు నడిపించబడబోతున్నావు పేతురు. నీ మీద ఒక నూతన సంఘాన్ని కడతాను నేను. అంత స్ట్రాంగ్ పర్సన్ నువ్వు. అయితే కారణం ఏంటి? పేతురు సీమోను
ఒక రెల్లు ఒక బండలాగా మార్చబడటానికి కారణం ఏంటో తెలుసా? ఆ పైన జరిగిన కాన్వర్జేషన్. యేసుప్రభు వారు పేతురు శిష్యులు మాట్లాడుకున్నప్పుడు యేసుప్రభు వారు అడుగుతున్నారు, లోకంలో అందరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? అయ్యా ನೀವು సో అండ్ సో ఇలా అనుకుంటున్నారని, మీరు ఏలియా అనుకుంటున్నారు, యోహాన్ అనుకుంటున్నారు, అది అనుకుంటున్నారు, ఇది అనుకుంటున్నారని చెప్పాడు. యేసుప్రభు వారు ఇంకో మాట అడిగాడు, మీరేమనుకుంటున్నారు అని అడిగినప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా నీవు నిత్య జీవము గలవాడివి, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని ప్రవక్తవి అని మేము నమ్ముతున్నాను అన్నాడు. యేసుప్రభు వారు ఆశ్చర్యపోయాడు, పేతురు ఇంత విశ్వాసం ఎక్కడదా నీకు? నీవు ఇలా మాట్లాడతావు అనుకోలేదు, చాలా గ్రేట్గా మాట్లాడావు. కానీ యాక్చువల్గా అయితే ఈ మాటలు నీలో నుంచి వచ్చినవి కాదు, దేవుడే నీకు బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి ఒక స్ట్రాంగ్ పర్సన్గా, పేరు మార్చబడిన జీవితాన్ని కలిగిన వాడిగా ఎప్పుడు ఉండగలుగుతాడంటే, దేవుని ప్రత్యక్షతలు తెలుసుకోగలిగినటువంటి వాడు, దేవుడు బయలుపరిచిన వాటిని తెలుసుకోగలిగేవాడు, దేవుడు మాట్లాడిన దానిని అర్థం చేసుకునేవాడు, దేవుని సంకల్పాలను అర్థం చేసుకునేవాడు. దేవుడు మనకి కొన్ని ప్రత్యక్షతలు ఇచ్చినప్పుడు ఆ ప్రత్యక్షతలను అంగీకరించేటువంటి వాడి పేరు పేతురులాగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. మిగిలిన వారు అందరూ కూడా ఏదేదో అనుకున్నారు. నువ్వు దేవుడు అయ్యా, లేకపోతే యోహాన్ అనుకుంటున్నారు, లేకపోతే ఏలియా అనుకుంటున్నారు, లేకపోతే మోషే అనుకుంటున్నారు. ఇలాగ ఏదేదో బాప్టిసం ఇచ్చి యోహాను చనిపోయాడు కదా, ఆ స్పిరిట్ ఈయనలోకి వచ్చిందని చాలామంది అనుకుంటున్నారు. ఇలా కొంతమంది రకరకాలుగా యేసు ప్రభు గురించి మాట్లాడారు. పేతురు అన్నాడు, యు ఆర్ రైట్ పీటర్, నీకు ఈ సంగతులు దేవుడు బయలుపరిచాడు. దేవుడు బయలుపరిచిన దాన్ని అర్థం చేసుకుంటున్నాం. కొన్నిసార్లు మన జీవితంలో ఇంకా బలంగా ఉండకపోవడానికి గల కారణం, మన తీరు మారకపోవడానికి గల కారణం, దేవుని ప్రత్యక్షతలు కాకుండా మనకిష్టమైన ప్రత్యక్షతలు, మనకు వచ్చిన ఆలోచనల ప్రకారం మన రెవల్యూషన్స్లో మనం వెళుతూ ఉంటాం. అందుకే మన జీవితాలు ఇంకా స్ట్రాంగ్గా, దేవుడు ఒక కార్యం మన జీవితంలో చేయలేనటువంటి స్థితిలోనే మనం ఉంటున్నాం. పేతురు ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ పర్సన్గా మారాడో, దేవుడు అంటున్నాడు, నీ మీద నేను ఒక పని చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం. నేను నీ మీద ఒక సంఘాన్ని కట్టబోతున్నాను, నీ ద్వారా ఒక గొప్ప కార్యం చేయబోతున్నాను, నీ ద్వారా ఒక ఉన్నతమైన పని నేను చేయబోతున్నాను. ఎప్పుడంటే నువ్వు దేవుని ప్రత్యక్షతలను అంగీకరిస్తావు. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడిన దానిని, దేవుడు బయలుపరిచిన దానిని, దేవుని యొక్క ప్రత్యక్షతలో ఉన్న వాటిని అంగీకరించేవాడిగా ఉన్నావు కాబట్టి నేను నిన్నే వాడుకోబోతున్నాను. నిజంగా పేతురు రికార్డ్ బ్రేక్. పేతురు జీవితంలో మనం ఆలోచించినట్లయితే, యేసుప్రభు శిష్యుల్లో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ పేతురు ఫిషర్మ్యాన్, చేపలు పట్టేటువంటి వృత్తి కలిగిన వారు. చేపలు పట్టే వృత్తి కలిగినటువంటి వాళ్ళు చదువు లేని వాళ్ళు అని చెప్పొచ్చు. అంటే ఈ జనరేషన్లో మనం వాళ్ళని ఊహించుకుంటే కొంచెం ఇప్పుడు చేపలు పట్టే వాళ్ళు కూడా చదువుకొనే ఉంటారు, చిన్నప్పుడు బడికి వెళ్ళి ఉంటారు. కానీ మనం మాట్లాడుకుంటుంది 200 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం సంగతి. అప్పట్లో అసలు చదువు ఉందా? అప్పట్లో పాఠశాలలే లేవు కదా. యేసు ప్రభు కూడా పాఠశాలకు పోయినట్టు ఎక్కడ లేదు. యూదులకి మాత్రం ఆ ప్రత్యేకత ఉంది. ఈ విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి. యూదులకి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకుంది అని అంటే, దేవుడు వాళ్ళకి నేర్పించాడు, మీరు నేర్చుకున్న ఈ ధర్మశాస్త్రం మీ పిల్లలకి చెప్పాలి అని. కాబట్టి యూదులకి ఇది తెలుసు. కానీ ఆ గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి సీమోను, పేతురు అండ్ ద బ్యాచ్, ఆల్ ఆఫ్ ది డిసైపుల్స్, వాళ్ళు ఒక చీకటి కలిగిన ప్రదేశం అని దాని గురించి రాయబడింది. అంటే వాళ్ళు అంధకారంలో ఉన్నారు, చదువు లేదు, ఏం లేదు. అలాంటి స్థితిలో నుంచి పేతురు బయటకు వచ్చాడు. కానీ యేసుప్రభు శిష్యుల్లో కొంతమంది చదువుకున్నటువంటి మేధావులు ఉన్నారు. యోహాను బాగా చదువుకున్నటువంటి వాడు, మంచి విద్యావేత్త. అలాగే లోక వైద్యుడు, మనందరికీ తెలుసు. యేసుప్రభు శిష్య బృందంలో చదువుకున్నటువంటి కొంతమంది ఉన్నారు.
అంతేకాదు, ఒకళ్ళిద్దరు ఉన్నా కూడా అందరికి ఒక పేరు వచ్చింది. ఏంటో తెలుసా? విద్య లేని పామరులు. యేసుప్రభు శిష్యులకు ఉన్న టైటిల్ ఏంటో తెలుసా? విద్య లేని పామరులు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి పేతురు జీవితాన్ని పేరు మార్చి పడేశాడు. దేవునికి స్తోత్రం. ఒకే రోజు 3,000 మంది రక్షించబడి, పేతురు ద్వారా ఒక సంఘం కట్టబడి, ఈ రోజు వరకు ఆ సంఘం వృద్ధి చెందుతూనే ఉంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుడు నీ పేరు, నీ తీరు మార్చాలనుకుంటున్నాడు. అబ్రాహాం, నువ్వు అబ్రాహాం కాదు, చెప్పండి, అబ్రాహాము. యాకోబు, నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలు. సీమోను, నువ్వు సీమోను కాదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు మన జీవితాలను ఆ విధంగా నడిపించును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం మనందరి కొరకు ప్రాణం పెట్టారు. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన నీ వాక్యమును బట్టి వందనాలు ప్రభువా. నాయనా, నీకు క్రొత్త పేరు పెడతాను అని మీరు సెలవిచ్చారు. అబ్రహాం, యాకోబు, పేతురు, వారి పేర్లు మార్చి, వారి జీవితాలు మార్చి అద్భుత క్రియలు జరిగించినట్లుగా మా అందరి జీవితాలు కూడా మార్చబడుటకు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి.